ఉపాధ్యాయ అర్హత పరీక్షకు ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. దరఖాస్తుల స్వీకరణ, పరీక్షల నిర్వహణ వంటి పూర్తి సమాచారంతో కూడిన షెడ్యూల్ ప్రకటించనున్నట్లు తెలిపారు కమిషనర్ సురేష్ కుమార్. ప్రభుత్వం డిఎస్సి ద్వారా 16,347 పోస్టులు భర్తీ చేయనున్న నేపథ్యంలో టెట్ నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఏపీలో టెట్ కోసం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. దరఖాస్తుల స్వీకరణ, పరీక్షల నిర్వహణ వంటి పూర్తి సమాచారంతో కూడిన షెడ్యూల్ ప్రకటించనున్నట్లు తెలిపారు కమిషనర్ సురేష్ కుమార్. డిఎస్సి ద్వారా 16,347 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనున్న నేపథ్యంలో టెట్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ఆయన. అభ్యర్థులకు కావలసిన పూర్తి సమాచారం, పరీక్షలు జరిగే తేదీలను సంబంధిత వెబ్సైట్లో ఉంచుతామని, ప్రత్యేక హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం డిఎస్సి ద్వారా 6,100 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో పాటు అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు ఫిబ్రవరిలో టెట్ 2024 నోటిఫికేషన్ ఇచ్చింది. 2,67,789 మంది బీఈడి, డిఈడి అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కాగా ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు సిబిటి విధానంలో టెట్ పరీక్షలు నిర్వహించగా 2,35,907 మంది హాజరయ్యారు. అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఫలితాలు వెల్లడించలేదు. జూన్ 25న ప్రకటించిన టెట్ ఫలితాల్లో 1,37,903 మంది అర్హత సాధించారు. సెకండరీ గ్రేడ్ టీచర్ల అర్హత పరీక్ష పేపర్ 1ఏలో 75,142 మంది, పేపర్ 1బి స్పెషల్ ఎడ్యుకేషన్లో 790 మంది ఉత్తీర్ణులయ్యారు. స్కూల్ అసిస్టెంట్ టీచర్ల అర్హత పరీక్ష అయిన పేపర్ 2 ఏ రెగ్యులర్లో 60,846 మంది, పేపర్ 2బి స్పెషల్ ఎడ్యుకేషన్లో 1,125 మంది విజయం సాధించారు. ఈ నేపథ్యంలో మరోసారి టెట్ నిర్వహణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో వైసీపీ ప్రభుత్వం 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు ఆదివారం పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. 1-2 రోజుల్లో 16,347 ఉపాధ్యాయ పోస్టులతో కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. అయితే ఈ కొత్త డిఎస్సిలో సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు తక్కువగా ఉన్నాయని, కావాలనే ఈ పోస్టులు భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని పలు జిల్లాల్లో అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు.